గాయ్స్ ఈరోజు అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. గర్ల్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఇలాంటి వీడియో నేను ఫస్ట్ లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది. అది కొంచెం ల్యాండ్స్కేప్లో ఉంటుంది. అది బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి సెట్ అవుద్ది. మేబీ ఇది కూడా సెట్ అవ్వచ్చు, ట్రై చేయండి. బాయ్స్కి అంటే సాంగ్ పెట్టి ఉంటుంది సెట్ అయ్యేదో లేదని. ఒకసారి ట్రై చేయండి, మేబీ సెట్ అవుతుంది. నాకే పర్సనల్గా అయితే ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ డెమో చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నేను ఇందులో ఎంబీ ప్రాబ్లం వల్ల ఒక పిక్ కూడా పెట్టలేదు, ప్రతి వీడియోలో చెప్పినట్లే. లాస్ట్ వరకు చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పిక్స్ ఎలా ఎఫెక్ట్స్ పెట్టుకోవాలనేది అన్నీ చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. డెమో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే నేను డెమోలో చూపించాను కదా, 2 సైడ్లు కూడా గాల్సే పెట్టాను. ఈ సైడ్ అయితే మనం బాయ్స్ పిక్స్ అయితే యూజ్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారని నేను డిస్క్రిప్షన్ అయితే ఒక ప్రాజెక్ట్ పెడతాను. దాంతోపాటు దీంట్లో యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ అనేవి కూడా పెడతాను. అవి కూడా మీరు డౌన్ చేసిన గూగుల్ డ్రైవ్ ద్వారానే ఎలక్ట్మాస్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేయడం తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మెయిన్ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేయండి. మనకు ఒక ప్రాజెక్ట్ ఇస్తానులే, దీనికి వేరే ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమో అవసరం లేదని చెప్పేస్తాను క్లియర్గానే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద స్టార్టింగ్లోని 4 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా గ్రూప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే మంచి బెటర్ పిక్ ఏదైనా మనం బాయ్స్ సైడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఒక మంచి బెటర్ పిక్ ఏదైనా చూస్ చేసుకుంటాను నేను. ఒక నిమిషం, మేబీ ఇది సెట్ అవుద్ది. కొంచెం పిక్స్ కూడా బాగున్నాయి కాబట్టి దీనికైతే చిన్న ఎఫెక్ట్స్ ఇద్దాం, పెద్ద ఏం లేదులే. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎక్స్పోజ్గా ఇవ్వండి. ఒకవేళ మీ ఫోటో డార్క్లో ఉంటే పెంచండి, ఒక బ్రైట్నెస్ ఎక్కువ ఉంటే తగ్గించండి. అది మీ ఫోటో బట్టి ఉంటుంది. అది నాకు కొంచెం డార్క్లో ఉంది కాబట్టి పెట్టాను. సేమ్ టైల్స్ అనేవి ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. ఈ లేయర్స్కి అనేది బాగా కవర్ చేస్తుంది. ఈ లేయర్ ఉంది కదా, ఇది ఒక బ్లూ లేయరు. ఈ లేయర్ పేరు రెక్టాంగిల్. దీని కింద తీసుకొచ్చేయండి. దీని ఏం చేస్తారంటే మీ ఫింగర్స్ తోటి ఫేస్ ఒకటే కనపడలా జూమ్ చేసుకుంటే సరిపోద్ది. మనకి బాడీ అంతే అవసరం లేదు, జస్ట్ ఫేస్ కనపడితే సరిపోద్ది. అలాగే సారీగా దీనికి ఒక ఎఫెక్ట్స్ పెట్టాం కదా మన పిక్ అనేది, ఇవి కాపీ చేసుకోండి. అంటే ప్రతిదానికి పేస్ట్ చేసుకుని ఇలాగా. సేమ్ రెండో గ్రూప్ కూడా ఓపెన్ చేయండి, సెకండ్ గ్రూప్ కూడా. ఇక్కడ ఏదైనా అదే పిక్ అయితే బాయ్స్ పిక్ అయితే పెట్టుకోండి. మీరు గర్ల్స్ చేసుకుంటే గర్ల్స్, బాయ్స్ చేసుకుంటే బాయ్స్. నేనైతే బాయ్స్ కాబట్టి బాయ్స్ పెడుతున్నా. ఒక నిమిషం, ఈ పిక్ పెట్టా. సేమ్ దీనికే అదే ఎఫెక్ట్స్ పెట్టేసి దీన్ని ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసి రెక్టాంగిల్ ఉంది కదా దీని కింద తీసుకురండి. దీని ఏం చేస్తారు, చేతి ఫింగర్స్ తీసుకుని మనకి ఫేస్ ఒకటే కనపడేలాగా కొంచెం జూమ్ చేసుకోండి. అది మీరు కొంచెం టైం పెట్టినా పర్లేదు, అయితే కొంచెం మంచిగా చేసుకోండి. నేనైతే అన్ని లేయర్స్ అన్నీ పెట్టడం ట్రై చేస్తాను, మళ్ళీ మీకు ఏంటో ఒకటి రాకుండా. ఒక్క నిమిషం, ఇది పెడుతున్నా. నేను ఏ పెట్టేస్తున్నాను, మీరైతే కొంచెం మంచి పిక్సే పెట్టుకోండి, కొంచెం చూసి పెట్టుకోండి ఏ పిక్ ఎక్కడ పెట్టాలనేది. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇంకో పిక్, ఇంకో లాస్ట్ పిక్ కూడా ఉంది. ఈ పిక్ కూడా పెట్టేస్తాను సరిపోద్ది. ఇంకా ఈ పిక్ ఒకటి, దీన్ని కూడా సేమ్ ఇదే ఎఫెక్ట్ కొట్టేసి ఈ రెక్టాంగిల్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసుకొచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫేస్ కనపడేలాగా జూమింగ్ చేసుకోండి. అంతే, లైట్గా ఫేస్ కనపడితే చాలు మనకి. ఇది కింద బార్డర్ ఏం పట్టించుకోండి మీరు. ఇది వైప్ ద్వారా కొంచెం కట్ అయిపోద్ది. ఇక్కడైతే నేను ఒక గాలి అనేది పెట్టాను. మీరు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో గ్రూప్ ఉంటుంది, వెనకాల బ్లర్ అయ్యే అవ్వాలా వద్దనేది మీ వీడియో పెట్టి ఉంటుంది. నేనైతే బ్లర్ అవ్వాలి అంటే నేమ్ కొంచెం క్లియర్గా కనపడాలి కాబట్టి నేను బ్లర్ చేశాను. ఒకవేళ మీరు బ్లర్ అవసరం లేదంటే అనవసరం అంటే మీరైతే ఇది కెమెరా అనేది హైడ్ చేసుకోండి, కావాలంటే హైడ్ చేసుకోండి. నేనైతే బ్లర్ అంటే నేమ్ అనేది కొంచెం ఫోకస్గా ఉంటుందని పెట్టాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ నేమ్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే ఒక నేమ్ ఏదైనా పెడతానా, నేనైతే సూర్య అని పెడతా. ఒక చిన్న నేమే పెడతాలే. దీనికి ఇదే ఉంచేసి ఫాంట్ ఉంచేసి దాని బ్లాక్ షర్ట్ ఉంది కాబట్టి బ్లాక్ ఫాంట్ పెడతాను. దీని కలర్ అనేది మేబీ సెట్ అవుతుంది. అంటే మీకు షర్ట్స్ ఉన్నా లేకపోతే ఏదోటి ప్యాంటు షర్ట్కి ఏదైనా మ్యాచ్ చేసుకోండి, కొంచెం మేబీ బాగుంటుంది. ఇలా చూడండి, అంటే మనకి ఇది బ్యాక్గ్రౌండ్ బ్లర్ రావడం వల్ల మనకైతే బ్లాక్ సెట్ అవ్వలేదు. నేనైతే బ్లూ పెట్టని ట్రై చేస్తాను. ఒక నిమిషం, సారీ గైస్, నేను రెడ్ యాంకిల్ పెడుతున్నా. మీరైతే దీనికి పెట్టండి. నేనైతే దీన్ని పెడుతున్నాను, దీన్ని ఫుల్ చేస్తా. బ్లూ మేబీ సెట్ అవుతుందేమో చూద్దాం. బ్లూ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అలా మీకు ఏది నచ్చుతుందో అది కలర్ అంటే పెట్టుకోండి, అది మీ చాయిస్. అది సెకండ్ వచ్చి మనకి ఇక్కడ మనకి స్టార్టింగ్ చూసుకుంటే ఇక్కడ అయితే మనకి వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు అయితే పిక్స్ అనేవి యాడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఏదో పిక్ కూడా పెట్టండి, మంచి పిక్. దీన్ని ఏం చేస్తారంటే ఫిల్ కంపోజ్ ఏరియా కొట్టేసి దీన్ని అయితే ఈ లేయర్స్ కింద, అంటే ఇక్కడ
రిలిక్స్ బాక్స్ ఒకటి ఉంటుంది. ఈ బాక్స్ కింద తీసుకురండి. మీరు ఫాంట్స్ అనేవి ఒకవేళ మీకు ఫోటో తగ్గట్టు అంటే ఇలా చేతి ఫింగర్స్తో మార్చుకొని సరిపోద్ది. నాకు ఇలా సెట్ అయిపోద్ది. దీని అయితే ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు బీట్ మార్క్ తీసుకొచ్చేసి దీనికి ఒక చిన్న ఫాంట్ పెడదాం. సారీ, ఎఫెక్ట్స్ పెడదాం. ఏముండదు, ఫస్ట్ టైల్స్ ఆన్ చేసుకోండి. ఖచ్చితంగా టైల్స్ ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్పోజ్ గామా కొంచెం డార్క్లో ఉంది కాబట్టి ఒక నిమిషం సరిపోద్ది. దీని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డిస్టింగ్ వ్రాప్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే వేవ్ వ్రాప్లోని మీరు ఇక్కడ ఫ్లాగ్ లెఫ్ట్ రైట్ అనేది ఫోటో ఏ పక్క నుంచి వస్తుందో ఆ పక్క నుంచి, ఇది రైట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి నేను ఫ్లాగ్ రైట్ వేసుకుంటున్నా. ఈ రెండు దాంట్లో ఎదుర్కొన్నా పర్లేదు, బట్ రైట్ లెఫ్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మ్యాగ్నెటెడ్ అని ఉంటుంది. మ్యాగ్నెటెడ్ అనేది ఒక 0.2 చేసుకోండి, 3 అయినా 2 చేసుకోండి. దీని అయితే ఒక 70 చేసుకోండి. ఇది ఎంత ఉన్నా పర్లేదు, మనకి కింద దాన్ని కొంచెం తక్కువ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా, వీటి లేయర్స్ కింద తీసుకురావాలి. ఇక్కడ రెడ్ యాంగిల్ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఒకటేమో మనకి వింటేజ్, ఇంకోటేమో మనకి బ్లాక్ సీన్ రిలాక్స్ సైడ్ ఉండేలా పెట్టాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్, అలాగే యాస్టీజ్గా ఇది రైట్ సైడ్కి వచ్చేలాగా ఇక్కడ కీ ఫ్రేమ్, దీన్ని చివరి తీసుకొచ్చేయండి. దీని ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొచ్చేసి దీనికైతే కర్వ్ ఇవ్వండి. దీనికి ఫుల్ కర్వ్ ఇచ్చేయండి, అంటే ఫాస్ట్గా వచ్చేలా, అంటే సేమ్ ఇలాగన్నమాట. దీన్నే కాపీ చేసుకోండి, చెప్తాను. ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. దీని ఏం చేస్తారంటే ఈ రెడ్ మొత్తం అనేది కింద తీసుకొచ్చాను. ఇక్కడ 3 ఉంటాయి, మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. వీటి కింద తీసుకొచ్చేసి ఇక్కడ టైమర్ పెంచండి, కట్ కాకుండా టైమర్ పెంచండి. పెంచిన తర్వాత ఇక్కడైతే కరెంట్ లైట్లో కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ చేసుకోండి ఏదైనా ఫోటోని. నేను ఒక్క నిమిషం ఇంకో ఫోటో రీప్లేస్ చేస్తున్నాను, ఈ ఫోటో రీప్లేస్ చేస్తాను. దీన్ని ఏం చేస్తారంటే మీరు కీ ఫ్రేమ్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారు, లాస్ట్ కీ ఫ్రేమ్ ఒకటి తీసేయండి. సారీ, మొత్తం అన్ని కీ ఫ్రేమ్ తీసేయండి చెప్తాను, అంటే ఎఫెక్ట్ గురించి ఉంచామన్నాను అనేది. దీన్ని ఏం చేస్తారంటే ఈ పక్క తీసుకురండి, రైట్ సైడ్కి వచ్చింది కాబట్టి దీన్ని రైట్ సైడ్ రావాలి. పిక్ అనేది మనకి సారీ లెఫ్ట్ సైడ్ రావాలి, అందరూ రైట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి, అంటే సేమ్ ఇలాగా దీనికి గ్రాఫ్ కర్వ్ మన దీనికి సేమ్ ఇలాగే చూడండి సెట్ అయిపోయింది. కొంచెం దగ్గర పెట్టుకోండి, దీన్ని ఇలా మూవ్ చేసుకుంటారండి, అంతే సెట్ అయిపోయింది. మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ వేవ్ క్రాప్ ఇది ఉంటుందిగా, తీసేయండి అది. మరి ఏం చేస్తారంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళండి. సారీ ఒక్క నిమిషం, దీంట్లోకి వెళ్ళి మనం అందాక రైట్ ఆన్ చేస్తాం కదా, సరే అయితే లెఫ్ట్ అనేది లెఫ్ట్ ఫ్లాగ్ అనేది ఆన్ చేద్దాం. సేమ్ అదే మ్యాగ్నెటెడ్ 0.2 ఇది ఎక్కువ పడిపోతుంది, ఫింగర్స్తో పెట్టుకోండి. ఇది ఒక 70 పెట్టేసుకోండి, సేమ్ దానిలాగే. సారీ అంతే సరిపోద్ది. అలాగే సేమ్ రీల్స్ పెట్టి రైట్ సైడ్కి వస్తుంది కాబట్టి అదే ఫోటోని పేస్ట్ చేసుకుని రైట్ సైడ్ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని రైట్ చేసుకోండి. నా తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరే.